వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ ఏడాది దసరా నాటికి ఆసుపత్రిని సిద్ధం చేయాలని కేసీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ప్రభుత్వం సంకల్పించిన రీతిలో పనులు జరుగుతున్నాయా? పనుల హడావిడిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? నిర్మాణ లోపాలపై వస్తున్న ఆరోపణల సంగతేంటి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? 1100 కోట్ల రూపాయల నిధులతో 215 ఎకరాలు 2500 బెడ్స్తో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం తలపెట్టింది. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? దసరా నాటికి ఇది అందుబాటులోకి రాబోతుందా? వరంగల్ ప్రజల హెల్త్ హబ్ కోరిక నెరవేరబోతుందా? ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్లో అత్యాధునిక వసతులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అనుకున్నట్టుగానే నగరంలోని సెంట్రల్ జైల్ స్థలంలోని 215.16 ఎకరాల్లో 2500 పడకలతో నిర్మించి తలపెట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 2021 జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మొత్తం 3 బ్లాకులుగా 34 విభాగాలతో 24 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 7 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక సీఎం కేసీఆర్ పనుల పరిశీలనకు వచ్చారు. ప్లాన్ సరిగా లేదని మార్చాలని అధికారులను, ఎల్ఎన్టీ నిర్మాణ కంపెనీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. అప్పటికే నిర్మాణమైన కొన్ని గోడలను, పిల్లర్లను కూల్చేసి సీఎం చెప్పిన విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వేరువేరుగా ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అయితే వచ్చే దసరాలోగా ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ అది నిజమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2023 సంవత్సరాంతానికి అంటే ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అందిస్తామని అటు ఇంజనీర్లు, ఇటు కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దసరా వరకే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ దసరా కల్లా పనులు పూర్తయి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి రాత్రింబవళ్లు కష్టపడాలని చెప్పి ఇంజనీర్లకు మరియు కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 16.5 లక్షల స్క్వేర్ ఫీట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతూ ఉంది. 24 అంతస్తులు, 16.5 లక్షల ఎస్ఎఫ్టీతో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే 60% స్ట్రక్చర్ మెయిన్ బిల్డింగ్ పని అయిపోయింది. స్ట్రక్చర్ ఈ సెప్టెంబర్లోగా హాస్పిటల్కు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు పూర్తి మొత్తంగా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారం ఏజెన్సీకి కావచ్చు, మా అధికారులకు కావచ్చు టార్గెట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రస్తుతం సాగుతున్న పనులను బట్టి చూస్తుంటే మంత్రులు చెప్పినట్లుగా దసరా నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా కనిపించటం లేదు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అప్పటికి అందుబాటులో వచ్చేది అనుమానమేనని నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రిలో నిర్మాణ లోపాలు కూడా కనిపిస్తున్నాయి. పనుల హడావిడిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంక్రీట్ క్యూరింగ్ కాకుండానే దానిపై మరో నిర్మాణం చేపడుతుండటంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్ లో నిర్మిస్తున్న బంకర్లు క్యాన్సర్ చికిత్స కోసం వాడతారట. రేడియేషన్ ప్రభావం ఇతర విభాగాలకు సోకకుండా ప్రత్యేక అనుమతులతో 2 భారీ బంకర్లను అండర్ గ్రౌండ్ లో నిర్మించారు. లీనా క్యాన్సర్ చికిత్స కోసం టాక్సికాలజీ ల్యాబ్ కు ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న ఎంజీఎంలో కేవలం 1500 పడకలే ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో సేవలు అందించేలా లేవు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఎంజీఎం శిథిలావస్థకు చేరింది. డ్రైనేజీ, మెడికల్ ఎక్విప్మెంట్ ప్రధాన సమస్యగా మారింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే 34 రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ మొదలైన స్పెషాలిటీ వైద్యం కోసం 1700 పడకలు, ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం 800 పడకలను కేటాయించనున్నారు. ప్రత్యేకంగా అది ఇన్ఫెక్షస్ డిసీజ్ అనే ఒక వార్డు పెట్టించేస్తే
ఇప్పుడు కూడా మేము ఆ ఫీవర్ వార్డుని సీజనల్ వార్డు లాగా కాకుండా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఇది ఫీవర్ సీజన్ కాదు, అయినా కూడా 70 పడకలు ఉన్నాయి. వాళ్ళ పేషెంట్లు ఉన్నారు, ఇన్ పేషెంట్లు 300-400 ఉంటారు పీక్ సీజన్లో, ఇప్పుడు 70 ఉన్నాయి ఫీవర్ వాళ్ళు. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దలే అన్నీ కలుపుకొని. సో అదొకటి. తర్వాత పాయిజనింగ్ కేసులు, మీకు తెలుసు పాయిజనింగ్ కేసులు మనం అన్ని జనరల్గానే వేసేస్తాం. అలా కాకుండా పాయిజనింగ్ వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలతోని టాక్సికాలజీ యూనిట్ అని పెట్టాలనేది ఒకటి. సో ఇట్లా అడ్వాన్స్గా వెళ్తున్నాం. ఈ ఆసుపత్రిలో 500 మంది వైద్యులు, 1000 మందికి పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది పనిచేయనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సివిల్ వర్క్స్, పారిశుద్ధ్యం, మంచినీరు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వైద్య పరికరాలు, ఇతర పనుల కోసం 1100 కోట్లు కేటాయించగా ఇప్పటికే 242 కోట్లు సివిల్ వర్క్స్ కోసం ఖర్చు చేశారు. సివిల్ వర్క్స్ కు మొత్తం 600 కోట్లు అవుతుండగా మిగిలినవి మెడికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ కు ఖర్చు చేయనున్నారు. 215.16 ఎకరాల్లో ఆసుపత్రి ఉంటుంది. భవనాల నిర్మాణం మాత్రం 56 ఎకరాలు వాడుతున్నారు. మొత్తం పరిమాణం 15 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటుందని చెప్తున్నారు. 2 భారీ టవర్స్ తో 24 అంతస్తుల్లో ఈ ఆసుపత్రి ఉండబోతోంది. 24 అంతస్తుల నిర్మాణం పూర్తయ్యాక భవనం పైన హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్ఎన్బి పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతోంది. భవన నిర్మాణాన్ని ఈఎస్సీ, ఒక డిఈ, 3 ఏఈలు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీకి నిర్మాణం చేస్తోంది. 1000 మంది కూలీలు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. 100 మంది ఇంజనీర్లు నిత్యం సైట్లోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపే ఆసుపత్రిని ప్రారంభించాలని కేసీఆర్ సంకల్పించినట్లు సమాచారం. అందుకే దసరా టార్గెట్ పెట్టుకున్నారు. దసరా నాటికి అందుబాటులోకి వచ్చే ఫ్లోర్లతో ప్రారంభం చేసి తర్వాత మిగతా ఫ్లోర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆసుపత్రి నిర్మాణంపై పలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. చూశారు కదా, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పురోగతి. 7 ఫ్లోర్ల నిర్మాణం అయితే జరిగి ఉంది. మరో 2 ఫ్లోర్లు నిర్మించి 9 ఫ్లోర్లతో దసరా నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి అప్పటి వరకు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? వరంగల్ హెల్త్ హబ్గా మారబోతుందా? కాలమే తేల్చాలి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.